కాంచీపురం వకుడా సిల్క్స్ నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. తెలంగాణ రాష్ట్ర సర్కార్ ఉగాది నుంచి కొత్త రేషన్ కార్డులు ఇవ్వబోతున్నామని అనౌన్స్మెంట్ చేసింది. దానికి సంబంధించి అప్లికేషన్స్ ఏవైతే గతంలో అప్లై చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే కాదు, ఆ తర్వాత ఈవెన్ మీ సేవా కేంద్రాల్లో కూడా ఎవరైతే రేషన్ కార్డు కోసం అప్లై చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా ఒక స్క్రూటినీ చేసి ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డులు ఇస్తాం. అది కూడా 1,00,000 రేషన్ కార్డులు ఇస్తాం. ఉగాది లోపల ఉగాది రోజు నుంచి కూడా సన్న బియ్యం పంపిణీ చేస్తాం. కొత్త రేషన్ కార్డు మీదనే ఇక పంపిణీ జరుగుతుందని రాష్ట్ర సర్కార్ చెప్పింది. ఆ కార్డు ఎట్లుండాలి మరి? స్మార్ట్ కార్డు ఉండాలా, డిజిటల్ కార్డు ఉండాలా, అది ఏటీఎం సైజ్ అంతా ఉంటుంది అనేసి కూడా ఈ అనౌన్స్మెంట్ కూడా చేసింది. దానికి సంబంధించి కసరత్తు అయితే జరుగుతోంది. కానీ ఇప్పుడు కొత్త అప్డేట్ ఏంటంటే మరి ఈ రేషన్ కార్డులు గత 10 ఏళ్ల నుంచి ఎవరికైతే రేషన్ కార్డులు ఉన్నాయో, అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నటువంటి అప్పుడు తీసుకున్నటువంటి రేషన్ కార్డ్సే ఇవి. ఆ తర్వాత అసలు ఎవ్వరు కూడా దీన్ని టేకప్ చేయలే. అంటే గత సర్కార్ అసలు రేషన్ కార్డులకు సంబంధించి ఒక్కసారి కూడా కొత్త రేషన్ కార్డులు టేకప్ చేయలే. అట్లా అని పాతవి కూడా అసలు డిడక్ట్ చేయలే. ఎట్లున్నదో అట్లనే యథాతథంగా ఉన్నది. సో ఇప్పుడు ఏం చేయాలి? కొత్తగా రేషన్ కార్డులు ఇవ్వడమే కాదు, అర్హులని ఫైండ్ అవుట్ చేయడమే కాదు, ఎవరికైతే రేషన్ కార్డులు అంటే అనర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా గుర్తించే పనిలో ఇప్పుడు రాష్ట్ర సర్కార్ పడ్డది. దానికి సంబంధించిన సీరియస్ ఎక్సర్సైజ్ కూడా జరుగుతోంది. సో రేషన్ కార్డులకు సంబంధించిన బిగ్గెస్ట్ అప్డేట్ ఇది. ఎవరైతే అనర్హులు ఉన్నారో, రేషన్ కార్డు ఎవరికైతే రాకూడదో ఆర్ అర్హత లేకున్నా ఈ రేషన్కి సంబంధించిన కార్డు ఉండి ఆ తర్వాత రేషన్ బియ్యం కావచ్చు, రేషన్ కార్డు మీద వచ్చేటి ఏవైతే లబ్ధి పొందుతున్నారో వాటన్నిటిని కూడా అనర్హులను తొలగించే జాబితాని ఆర్ ఆ నిబంధనల్ని ఇప్పుడు పూర్తిగా టేకప్ చేసినట్టు కనిపిస్తోంది. దానికి సంబంధించిన బిగ్గెస్ట్ అప్డేట్ ఇది. అర్హులకు కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేసేందుకు రాష్ట్ర సర్కార్ సిద్ధమైంది. అదే సమయంలో అర్హులను రేషన్ జాబితా నుంచి తప్పించాలని సీరియస్గా కసరత్తు చేస్తోంది. దీనికి సంబంధించి లిస్ట్ కూడా తయారైనట్టుగా కూడా చెప్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1,30,000 కార్డులను అనర్హులుగా గుర్తించినట్టుగా కూడా పూర్తిగా ఒక సమాచారం అయితే అందుతోంది. సో 1,30,000 కార్డులను తీసేయబోతున్నారు. దీని మీద చాలా పెద్ద ఎత్తున ఫిర్యాదులు కూడా గవర్నమెంట్కి అందాయి. సో పౌర సరఫరాల శాఖ అధికారులు వీటన్నిటిని కూడా పరిశీలిస్తున్నారు. పెద్ద భవంతులు ఎవరైతే ఉన్నాయో అంటే బిల్డింగ్స్ ఎవరైతే ఉన్నాయో వాళ్ళు, కార్లు ఎవరైతే ఉన్నాయో వాళ్ళు, షాపింగ్ దుకాణాలు ఎవరికైతే ఉన్నాయో వాళ్ళు, 10 ఎకరాలకు పైగా భూమి ఉన్న వారికి రేషన్ కార్డులు కట్ చేయాలని ప్రతిపాదించినట్టు సమాచారం అవుతోంది. పౌర సరఫరాల శాఖ దీని మీద పూర్తిగా సీరియస్గా కసరత్తు అయితే చేస్తోంది. మొన్నటి వరకు ఏవైతే అప్లికేషన్లు తీసుకున్నారో వాటన్నిటిని కూడా తీసుకొని పరిశీలించిన తర్వాత ఈ జాబితానైతే సిద్ధం చేసినట్టు కనిపిస్తోంది. ఎవరికైతే బిల్డింగ్స్, పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉంటాయో, కార్లు ఉంటాయో, షాపింగ్ మాల్స్ ఉంటాయో, 10 ఎకరాల పైన భూమి ఎవరికైతే ఉంటుందో వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డు ఇక మీదట ఇవ్వదు. అంతేకాకుండా గత 10 ఏళ్లుగా కొత్త కార్డుల జారీ కానీ సభ్యుల తొలగింపు వంటి చర్యలు చేపట్టలేదు. ఎవరైతే చనిపోయినరో వాళ్ళని కూడా తొలగించలేదు ఇప్పటి వరకు. కొత్త కార్డులు జారీ చేసే సమయంలో మృతి చెందిన సభ్యుల పేర్లు కూడా రేషన్ కార్డులో నుంచి తొలగించడానికి పౌర సరఫరాల శాఖ అధికారులు ఒక పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే 4.50 లక్షల మందికి సంబంధించి డెత్ సర్టిఫికెట్లు అందినట్టు సమాచారం అందుతోంది. ఎవరికైతే రేషన్ కార్డులో గతంలో 10 ఏళ్ల క్రితం, నేను ఇంతకుముందు చెప్పినట్టుగా 10 ఏళ్ల క్రితం ఎవరైతే రేషన్ కార్డులో పేర్లతో సహా ఉన్నాయో అందులో చాలా మంది చనిపోయినరు. దాదాపుగా 4,50,000 మంది చనిపోయినరట. వాళ్ళ పేర్లు ఇంకా కూడా అట్లనే రేషన్ కార్డులలో ఉన్నాయి. సో వాటన్నిటిని కూడా తొలగించే ప్రక్రియ చేపడుతున్నారు. కొత్తగా వచ్చే డిజిటల్ కార్డుల్లో వారి పేర్లు తొలగిస్తామని చెప్తున్నారు. మార్చి 1వ తేదీన 1,00,000 మందికి కార్డులు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం అయితే సీరియస్గా కసరత్తు చేస్తోంది. అండ్ ఒక డెడ్ లైన్ కూడా పెట్టుకుంది. మరో వారంలో ఎన్నికల కోడ్ ముగుస్తోంది. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి సో మరో వారం రోజుల్లో ఆ కోడ్ ముగిసిన తర్వాత ఈ పూర్తి జాబితా సిద్ధమయ్యే అవకాశం అయితే కనిపిస్తోంది. ఎక్కువ ఎక్కడున్నారు ఈ కార్డ్స్ తొలగింపు, అనర్హులు ఎవరైతే రేషన్ కార్డులు పొందుతున్నారో ఎక్కడున్నారో ఆ జాబితా కూడా ఈ మనకైతే ఉన్నటువంటి సమాచారం ప్రకారం అయితే హైదరాబాద్తో పాటుగా వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, పీర్జాదిగూడ,
బోడుప్పల్ నిజాంపేట పరిధిలో ఎక్కువ శాతం అనర్హుల వద్ద కార్డులు ఉన్నట్టు ఫిర్యాదులు అందినాయి. వీరంతా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కార్డులు తీసుకున్నారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి మార్పులు చేయలేదు. పాత కార్డుల స్థానంలో ఆహార భద్రత కార్డులను అందజేశారు. అయితే 10 ఏళ్ల క్రితం గ్రేటర్ పరిధిలో ఉన్నవారంతా అప్పుడు పేద అండ్ మధ్యతరగతి వారి దాంట్లో ఉండేవాళ్ళు. ఇప్పుడు ఆయా ప్రాంతాలు మున్సిపాలిటీగా మారిపోయినాయి. సో కొద్దిపాటి భూములు వీళ్ళకి ఎవరికైతే ఉండనో వాళ్ళు వెంచర్లుగా చేసి అమ్మకాలు చేయడం, ఇప్పుడు వాళ్ళందరూ కూడా కోటీశ్వరులుగా మారిపోయినరు. ఇప్పటికి కూడా వాళ్ళు రేషన్ కార్డులు పొంది ఉన్నారు. అందుకని కొంతమంది ఏంది షాపింగ్ కాంప్లెక్స్లు కూడా కట్టుకున్నారు, ఖరీదైన కార్లలో తిరుగుతున్నారు. సో స్థానికంగా రాజకీయం చేస్తూ రేషన్ బియ్యం నెలల తరబడి తీసుకోకుండా అమ్ముకోవాలని డీలర్లు చెప్తున్నారు. సో దీంతో వారిపై ఇతర పార్టీలకు చెందిన నాయకులు ఫిర్యాదు చేసిండ్రు. పేదలు తినాల్సిన బియ్యం బడాబాబులకు ఎందుకు, వారి కార్డులు తొలగించి అర్హులైన పేదలకు ఇవ్వాలని వాళ్ళు కోరారు. కరెక్టే, ఇప్పుడు రాజకీయంగా వాళ్ళు చూస్తున్నారేమో కానీ నిజం చెప్పాలంటే ఎవరికైతే నిరుపేదలు ఉన్నారో, బియ్యం కొనలేని పరిస్థితుల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కదా ఈ రేషన్ కార్డు కావాల్సింది. ఫిర్యాదులు అందినాయా లేకపోతే ఆ లిస్ట్ రెడీ అయిందా, ఈ ఎట్లాగో కొంతమందికి కోపం ఉంటుంది, అదేంది మా మీద ఫిర్యాదు చేసిండ్రు, మాకొస్తే ఏమైంది, ఈ కడుపు మంట ఎందుకు అనేది కూడా చాలామంది మాట్లాడుంటారు. కానీ అప్పట్లో 10 ఏళ్ల క్రితం ఎట్లుండే హైదరాబాద్ ఈ చుట్టుపక్కల, ఇప్పుడు ఎట్లయింది మనందరికీ తెలిసిందే కదా. ఎంత రియల్ భూమి వచ్చింది, ఆ తర్వాత ఎంతమంది ఈ భూములు చిన్న చిన్న జాగాలు ఉన్నా సరే వాళ్ళందరూ కూడా కోటీశ్వర్లుగా మారిపోయినాయి. ఎందుకంటే కోట్లు వలికింది ఆ భూమి. సో వాళ్ళందరూ కూడా ఇంకా కూడా రేషన్ కార్డుల జాబితాలో ఉన్నారట. వాళ్ళు అప్పుడప్పుడు అసలు ఈ బియ్యం కూడా తీసుకోవట్లేదట. ఎందుకు తీసుకుంటారు వాళ్ళు? ఎందుకంటే వాళ్ళ స్థితి మంచిగా అయిపోయింది కాబట్టి వాళ్ళు కొంటలేరు. సో ఇట్లాంటి జాబితాను కూడా చూసిండ్రు. కొంతమంది ఫిర్యాదులు కూడా చేసిండ్రు. అయినా సరే వీళ్ళు రేషన్ కార్డులో ఇంకా కూడా ఇవన్నీ తీసుకుంటున్నారు, ఇగో వీళ్ళకి ఇవి ఉన్నాయి అవి ఉన్నాయి అని కొంతమంది రాజకీయ పార్టీలు కంప్లైంట్ చేసిరట. సో అవన్నిటినీ కూడా ఫిల్టర్ చేసినప్పుడు రాష్ట్ర సర్కార్కు అందిన ఫిర్యాదులు కావచ్చు, అప్లికేషన్ల డేటా కావచ్చు, అవన్నీ చూసిన తర్వాత అనర్హులను గుర్తించిండ్రు. చాలా మందికి ఇప్పుడు రేషన్ కార్డులు జాబితాలో అనర్హులుగా ప్రకటించే అవకాశమే డెఫినెట్లీ కనిపిస్తోంది. పథకాల లబ్ధి కోసం కార్డులకైతే దరఖాస్తులు పెద్ద ఎత్తున జరిగినాయి, మనందరికీ తెలిసిందే. కొత్త రేషన్ కార్డుల కోసం ప్రభుత్వం ప్రజాపాలన కావచ్చు, గ్రామ సభలు కావచ్చు, ప్రజావాణి కావచ్చు, మీ సేవ ద్వారా దరఖాస్తులు స్వీకరించింది. అంటే 4 times ఈ దరఖాస్తులు తీసుకుంది. చాలా మంది వివిధ పథకాల లబ్ధి కోసం మాత్రమే కొత్త కార్డులకు దరఖాస్తు చేశారనే చర్చ జరుగుతోంది. అవును, రేషన్ కార్డు ఉంటేనే మీకు అన్ని ప్రభుత్వ పథకాలు అందుతాయి అన్నారు కాబట్టి ఎన్నిసార్లు అప్లికేషన్ పెట్టమంటే అన్నిసార్లు అప్లికేషన్ పెట్టిండ్రు. డబుల్ త్రిబుల్ ఎక్కడ అప్లికేషన్ పెట్టమంటే అక్కడ అప్లికేషన్లు పెట్టిన పరిస్థితి. సో ఆరోగ్యశ్రీ, ఉచిత కరెంట్, ఇందిరమ్మ ఇళ్ళు, పెన్షన్, కళ్యాణ లక్ష్మి స్కీమ్స్ కు అర్హత పొందాలంటే రేషన్ కార్డును పరిగణలోకి తీసుకుంటున్నారు. దీంతో పరిస్థితులను బట్టి స్థానిక రెవెన్యూ, మున్సిపల్ అధికారులు వాళ్ళతో మాట్లాడి ఇగో మమ్మల్ని చేర్చండి సార్ అని వాళ్ళ దగ్గరికి పోయి కార్డులు పొందేందుకు చాలా మంది అనర్హులు ఇంకా కూడా ప్రయత్నం చేస్తున్నారట. వాళ్ళు రేషన్ కార్డు జాబితాలో అనర్హులు కాబోతున్నారని తెలుసుకొని చాలా మంది మున్సిపల్ శాఖ అధికారులకు దగ్గరికి పోయి సార్ కొంచెం చూడండి సార్, మాది కూడా రేషన్ కార్డులా చేర్చండి సార్, మరి ఇట్లా పోయి అడిగినరు అని కూడా చెప్తున్నారు. మరి ఏమన్నా మున్సిపల్ శాఖ అధికారులను మంచిగా చేసుకున్న తర్వాత వాళ్ళకేమన్నా మరి ఆ జాబితాలో పేరేమన్నా వచ్చిందా? ఇది నిజంగానే క్రాస్ చెక్ చేసుకోవాల్సిందే, డబుల్ చెక్ చేసుకోండి. ఎందుకంటే అనర్హులకు ఒక్క రేషన్ కార్డు కూడా దక్కడానికి వీల్లేదు. ప్రభుత్వం దీని మీద చాలా సీరియస్గానే ఉండాల్సిన అవసరం అయితే డెఫినెట్లీ కనిపిస్తోంది. సో మార్పులు చేర్పులు ఒక 25 లక్షల దరఖాస్తులు వచ్చినాయట. అంటే యాడ్ ఆన్ చేయండి వీళ్ళ పేర్లు, మా ఫ్యామిలీ ఇంత పెద్దగా అయింది, మా పేర్లు జాబితాలో చేర్చండి, పిల్లలు పుట్టిన వాళ్ళు ఉంటారు వాళ్ళని చేర్చండి, ఇట్లా రకరకాల దరఖాస్తులు కూడా వచ్చినాయి. అవి ఎంత అంటే 25 లక్షల వరకు దరఖాస్తులు వచ్చినాయట. రేషన్ కార్డుల్లో కుటుంబ సభ్యుల పేర్లను చేర్చాలని, అడ్రస్లో మార్పులు చేయాలని, అదేవిధంగా పేర్లను తొలగించాలని 10 ఏళ్లుగా 25 లక్షల వరకు దరఖాస్తులు వచ్చినాయి. 10 ఏళ్ల నుంచి 25 లక్షల దరఖాస్తులు వచ్చినాయట. మా అడ్రస్ మారింది బాబు మార్చండి అని, లేకపోతే కుటుంబ సభ్యులు పిల్లలు పుడితే వాళ్ళు యాడ్ ఆన్ అయినరు కాబట్టి వాళ్ళని కొంచెం చేర్చండి అని, లేకపోతే ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఉంటే వాళ్ళని అప్డేట్ చేయండి అని 10 ఏళ్ల సంధి 25 లక్షల మంది అప్లై చేసిరట. కానీ ఇంతవరకు
ఏ ఆన్సరు లేదు, ఆరు మార్పులు చేర్పులు ఏమీ జరగలేదు. సో వీటిని స్థానిక మండల అధికారులు పరిశీలించి నిబంధనల ప్రకారం ఉంటే వెంటనే ప్రక్రియ పూర్తి చేస్తారు. కార్డులో పేరు చేరిన అదే మాసంలో చౌక ధరల దుకాణాల వద్ద సరుకులు తీసుకునే విధంగా అవకాశం కల్పిస్తారు. చేరిన వారి పేర్లు డిజిటల్ కార్డులో నమోదు చేస్తామని అధికారులు వెల్లడించారు. ఇవన్నీ కూడా బాగానే ఉన్నాయి, ప్రక్షాళన చేస్తున్నారు. అనర్హులకు డెఫినెట్లీ కార్డు కట్ చేయాల్సిందే. అట్లనే ఈ మార్పులు చేర్పులు ఎవరైతే కోరుతున్నారో వాళ్ళది కూడా చాలా సీరియస్ గా టేకప్ చేయాల్సింది. ఎందుకంటే మళ్ళీ ఒక పూర్తిగా ఒక ప్రక్షాళన ఎట్లా జరగాలంటే పారదర్శకంగా జరగాలి, ఎక్కడ కూడా మిస్టేక్ కాకుండా చేయాల్సింది. ఒక్క అర్హుడు కూడా అనర్హుడుగా కావడానికి వీల్లేదు. అంత పకడ్బందీగా అంత సమన్వయంతో అధికారులు పనిచేయాల్సిందే. సీఎం రేవంత్ రెడ్డి కూడా అదే ఆదేశాలు జారీ చేసిండు కాబట్టి 10 ఏళ్ల నుంచి రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి తీపి కబురు, చాలా మంచిగా నిబంధనల ప్రకారం అధికారులు చేయాల్సిందే అని ప్రజలు కూడా కోరుతున్నారు. అట్లనే ప్రభుత్వం కూడా ఆ దిశగానే ప్రయత్నం చేస్తున్నట్టు అనిపిస్తోంది. సో ఉగాది నుంచి కొత్త రేషన్ కార్డులు అమలు చేస్తామన్నారు కాబట్టి పూర్తిగా పారదర్శకంగా అట్లాగే నిబంధనలకు అనుగుణంగా ఎక్కడ కూడా మిస్టేక్స్ జరగకుండా పౌర సరఫరాల శాఖ పని చేయాల్సిందిగా ప్రజలు కోరుతున్నారు. అట్లనే ప్రభుత్వం కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఒక రకంగా అనర్హులను తొలగిస్తారు. ఎవరికైతే నిజమైన అర్హులుంటారో వాళ్లకు రేషన్ కార్డు అందబోతోంది.